ఓం శాంతి 10/2/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఖుదా మీ స్నేహితుడు, రావణుడు మీ శత్రువు. అందుకే మీరు ఖుదాను, భగవంతుణ్ణి ప్రేమిస్తారు, రావణుడిని తగులబెడతారు. ప్రశ్న: ఎటువంటి పిల్లలకు అనేక మంది నుండి ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తూ ఉంటాయి? జవాబు: ఎవరైతే స్మృతిలో ఉంటూ స్వయం పవిత్రంగా తయారై ఇతరులను కూడా తమ సమానంగా చేస్తారో వారికి అనేక మంది నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. వారు చాలా ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి పిల్లలైన మీరు శ్రేష్టంగా అయ్యేందుకు ఒకే ఒక శ్రీమతమునిస్తున్నారు. పిల్లలు, ఏ దేహదారులను స్మృతి చేయక నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. పాట. చివరికి ఆ రోజు నేటికి రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి యొక్క అర్థం ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలిపించారు. ఓం అనగా నేను ఆత్మను, ఇది నా శరీరం. ఆత్మ కంటికి కనిపించదు. ఆత్మలోని మంచి చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మలోని మనస్సు బుద్ధి ఉన్నాయి, శరీరంలో బుద్ధి ఉండదు. ముఖ్యమైన విషయం ఆత్మ. నేను ఆత్మను. శరీరమేమో నాది. ఆత్మని ఎవ్వరూ చూడలేరు. శరీరాన్ని ఆత్మ చూస్తుంది. ఆత్మను శరీరం చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరము జడమైపోతుంది. ఆత్మ కనిపించేది కాదు, శరీరము కనిపిస్తుంది. అదేవిధంగా ఓ గాడ్ ఫాదర్ అని పిలువబడే ఆత్మల తండ్రి కూడా కనిపించేవారు కాదు. కానీ వారిని తెలుసుకోవచ్చు, అర్థము చేసుకోవచ్చు. ఆత్మలైన మనమంతా సోదరులం. శరీరంలోకి వచ్చినప్పుడు మీరు భాయి భాయి అని, వీరు సోదరి సోదరులు అని అంటారు. ఆత్మలేమో అంతా సోదరులే. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ. శరీరమున్న సోదరి సోదరులు ఒకరినొకరు చూసుకోగలరు. ఆత్మల తండ్రి ఒక్కరే, వారిని కళ్ళతో చూడలేము. ఇప్పుడు పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఒకప్పుడు సత్యుగ నూతన ప్రపంచం ఉండేది. ఇప్పుడు ఉండేది కలియుగ పాత ప్రపంచం. ఇప్పుడు ఇది పరివర్తన చెందుతుంది. పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది కదా. పాత ఇల్లు పడిపోతే క్రొత్త ఇల్లు కడతారు. అదేవిధంగా ఈ పాత ప్రపంచం కూడా సమాప్తము కానున్నది. సత్యుగం తర్వాత త్రేత ద్వాపర కలియుగాలు తర్వాత మళ్ళీ సత్యుగం తప్పకుండా వస్తుంది. సృష్టిలోని చరిత్ర భూగోళాలు పునరావృతం అవుతాయి. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. సూర్యవంశము చంద్రవంశములు ఉంటాయి. వాటిని లక్ష్మీనారాయణల వంశం, సీతారాముల వంశం అని అంటారు. ఇది సులభమే కదా. మళ్ళీ ద్వాపర కలియుగాలలో వేరే ధర్మాలు వస్తాయి. పవిత్రంగా ఉన్న దేవతలు అపవిత్రం అవుతారు. దీనిని రావణ రాజ్యం అని అంటారు. రావణుడిని ప్రతి సంవత్సరం మళ్ళీ మళ్ళీ తగులబెడుతూ ఉంటారు. కానీ రావణుడు కాలిపోడు. మళ్ళీ మళ్ళీ కాలుస్తూనే ఉంటారు. రావణుడు అందరికీ పెద్ద శత్రువే. అందుకే రావణుడిని తగులబెట్టే ఆచారం ఏర్పడింది. భారతదేశానికి నెంబర్ 1 శత్రువు ఎవరు? తర్వాత నెంబర్ 1 మిత్రుడు, సదా సుఖమునిచ్చేవారు ఖుదా, భగవంతుడు. ఖుదా దోస్త్, ఖుదాను స్నేహితుడని అంటారు. దీనిని గురించి ఒక కథ కూడా ఉంది. కాబట్టి ఖుదా ఏమో స్నేహితుడు, రావణుడేమో శత్రువు. స్నేహితుడైన ఖుదాని ఎప్పుడు కాల్చరు. రావణుడు శత్రువు. అందువలన 10 తలల రావణుణ్ణి తయారు చేసి స్త్రీలో ఉండే 5 వికారాలు, పురుషుడిలో ఉండే 5 వికారాలకు స్మృతి చిహ్నంగా రావణుడి బొమ్మను తయారు చేసి తగులబెడుతూ ఉంటారు. ప్రతి సంవత్సరం తగులబెడతారు. గాంధీజీ కూడా మనకు రామరాజ్యం కావాలి అని అనేవారు. రామరాజ్యంలో సుఖము, రావణ రాజ్యంలో దుఃఖం ఉంటుంది. ఇప్పుడు కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తున్నది ఎవరు? పతిత పావనుడైన శివుడు, సర్వాత్మల తండ్రి. బ్రహ్మ ఏమో దాదా. దాదా సదా సంతకం కూడా బాప్తాదని చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా అందరి వాడు అయ్యారు. ఇతనిని యాడమ్ అని కూడా అంటారు. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా అంటారు. మనుష్య సృష్టిలో ఇతడు ప్రజాపిత.
ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు. ఆ బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. దేవతలు మళ్ళీ క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. ఇతడిని ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. మనుష్య సృష్టిలో పెద్దవాడు. ప్రజాపిత బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు. బాబా, బాబా అని పిలుస్తూ ఉంటారు. ఇతను సాకార బాబా శరీరం ఉండేవారు బ్రహ్మ బాబా. శివ్ బాబా నిరాకార్ బాబా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన మనుష్య సృష్టిని రచిస్తారు అని మహిమ కూడా ఉంది. ఇప్పుడు ఇది మీ పాత శరీరం, ఇది పతిత ప్రపంచం, రావణ రాజ్యం. ఇప్పుడు రావణుడి అసురీ ప్రపంచం సమాప్తం అవుతుంది. అందుకే మహాభారత యుద్ధం జరుగుతుంది. తర్వాత సత్యుగంలో శత్రువైన రావణుని ఎవరు కాల్చరు. రావణుడు అంటే వికారాలు ఉండనే ఉండవక్కడ. దుఃఖ ప్రపంచాన్ని తయారు చేసినవాడు రావణుడే. ఎవరి వద్ద ఎక్కువ ధనముందో, పెద్ద పెద్ద భవనాలున్నాయో వారు స్వర్గంలో ఉన్నారు అని కాదు. కోట్ల కొలది ధనమున్నా అంత మట్టిలో కలిసిపోతుంది అని తండ్రి అంటున్నారు. నూతన ప్రపంచంలో మళ్ళీ క్రొత్త గనులు, నిధులు బయటపడతాయి. వాటి ద్వారా నూతన ప్రపంచంలో భవనాలన్నీ తయారు చేయబడతాయి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం అవ్వాల్సి ఉంది. మనుషులు భక్తి చేసేదే సద్గతి కొరకు అని తండ్రి తెలుపుతూ ఉన్నారు. మమ్ములను పావనం చేయండి, మేం వికారులమైపోయామని వేడుకుంటారు. వికారులను పతితులని అంటారు. సత్యుగంలో ఉండేవారు నిర్వికారులు, సంపూర్ణ నిర్వికారులు. అక్కడ పిల్లలు యోగ బలంతో జన్మిస్తారు. అక్కడ వికారాలు ఉండవు, దేహ అభిమానం ఉండదు, కామము, క్రోధము ఈ 5 వికారాలు ఉండవు. అందువలన అక్కడ ఎప్పుడు రావణుడిని కాల్చనే కాల్చరు. ఇక్కడేమో రావణ రాజ్యం ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పవిత్రులుగా అవ్వండి, పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నది. ఎవరైతే శ్రీమతమును అనుసరించి పవిత్రంగా ఉంటారో వారే తండ్రి మతమును అనుసరించి విశ్వ చక్రవర్తి పదవిని వారసత్వంగా పొందుకుంటారు. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది కదా, ఇప్పుడు ఉండేది రామరాజ్యం అని అనుకుంటారు. కానీ ఇప్పుడుండేది రావణ రాజ్యం కాదు. డబ్బు ఉంటానే మేము స్వర్గంలో ఉన్నాం ఇలాగ అనుకుంటూ ఉన్నారు. కానీ నరకంలో ఉన్నారు. ఈ రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తం అవ్వనున్నది. సత్యుగ రామరాజ్యం స్థాపన అవుతుంది. సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుషులు ఉంటారు. సత్యుగంలో కూడా క్యాపిటల్ రాజధాని ఢిల్లీలోనే ఉంటుంది. అయితే ఈ ఢిల్లీ వెళ్ళిపోతుంది. తర్వాత క్రొత్తగా తయారవుతుంది స్వర్గం. అక్కడ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది. సత్యుగంలో ఢిల్లీ ఫరిస్తాన్గా స్వర్గంగా ఉండేది. ఢిల్లీనే సింహాసనంగా ఉండేది. రావణ రాజ్యంలో కూడా క్యాపిటల్ ఢిల్లీనే. రామరాజ్యంలో కూడా ఢిల్లీయే రాజధాని. కానీ రామరాజ్యంలో వజ్ర వైడ్యూర్యాల భవనాలుండేవి. అపారమైన సుఖం ఉండేది. మీరు విశ్వరాజ్యాన్ని పోగొట్టుకున్నారు. నేను మళ్ళీ ఇస్తాను. మీరు నా మతమును అనుసరించండి. నేను చెప్పినట్టు నడవండి. శ్రేష్టంగా అవ్వాలి అంటే కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఏ దేహధారిని స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయిన నన్ను స్మృతి చేస్తే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. నా కంఠహారంగా అయి తర్వాత విష్ణుమాలగా అవుతారు. మాలలో పైన నేనున్నాను. తర్వాత బ్రహ్మ సరస్వతులు ఇరువురు ఉన్నారు. వారే సత్యుగంలో మహారాజా మహారాణులుగా అవుతారు. తర్వాత నెంబర్ వారుగా సింహాసనంపై కూర్చొని వారంతా మాలలో ఉంటారు. నేను ఈ భారతదేశాన్ని బ్రహ్మ సరస్వతి బ్రాహ్మణుల ద్వారా స్వర్గంగా తయారు చేస్తాను. ఎవరైతే శ్రమ చేస్తారో వారి స్మృతి చిహ్నం తయారవుతుంది అని తండ్రి అంటున్నారు. అది రుద్రమాల, ఇది విష్ణుమాల. రుద్రమాల ఆత్మలది, విష్ణుమాల మనుషులది. ఆత్మలుండే స్థానం నిరాకార పరంధామం. దానిని బ్రహ్మాండం అని కూడా అంటారు. ఆత్మ అండము వలె ఉండదు. ఆత్మ ఒక బిందువు వలె ఉంటుంది. ఆత్మలైన మనమందరూ స్వీట్ హోమ్లో ఉండేవారం. ఆత్మలైన మీరందరూ తండ్రితో కలిసి అక్కడ ఉంటారు. అది ముక్తిధామం. ముక్తిధామానికి వెళ్ళాలి అని మనుషులందరూ కోరుకుంటారు. కానీ ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు.
అందరూ ఇక్కడ పాత్రను అభినయించాల్సిందే. అంతవరకు తండ్రి మిమ్ములను తయారు చేస్తూ ఉంటారు. మీరు తయారైతే పైన మిగిలి ఉండే ఆత్మలన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. తర్వాత సమాప్తం అయిపోతుంది. మీరు వెళ్ళి నూతన ప్రపంచంలో రాజ్య పాలన చేస్తారు. మళ్ళీ నంబర్ వారుగా చక్రం తిరుగుతుంది. పాటలో కూడా విన్నారు కదా! చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది. ఇప్పుడు భారత్ వాసులు నరకవాసులుగా ఉన్నారని మీకు తెలుసు. మళ్ళీ వీరే స్వర్గవాసులుగా అవుతారు. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామంలోకి వెళ్ళిపోతాయి. చాలా కొద్దిగానే తెలిపించాలి క్రొత్త వారికి. అలఫ్ బాబా బే చక్రవర్తిత్వము. అలఫ్కు చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నాను. మీరు 84 జన్మలు భోగించి ఇప్పుడు పతితులుగా అయ్యారు. పతితులుగా చేసింది రావణుడు. మళ్ళీ పావనంగా చేసేదెవరు? భగవంతుడు. రావణుడు పతితులుగా చేశాడు. బాబా పావనంగా చేస్తారు. అందుకే వారిని పతిత పావనుడు అని అంటారు. మీరు పతితుల నుండి పావనంగా, పావనుల నుండి పతితంగా అవుతారు. ఈ మొత్తం చరిత్ర భూగోళం రిపీట్ అవుతుంది. అందుకొరక ఈ వినాశనం నిర్ణయమై ఉంది. శాస్త్రాలలో బ్రహ్మ ఆయువు 100 సంవత్సరాలు అని అంటారు. ఇప్పుడు ఏ బ్రహ్మలో తండ్రి కూర్చొని వారసత్వం ఇస్తున్నారు, ఆ బ్రహ్మ కూడా శరీరాన్ని వదిలేస్తాడు. ఆత్మల తండ్రి కూర్చొని ఆత్మలకి ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తున్నారు. మనుషులను మనుష్యుడు పావనంగా చేయలేడు. దేవతలెప్పుడు వికారాల ద్వారా జన్మించరు. అందరూ పునర్జన్మలు తీసుకుంటూ వస్తారు. తండ్రి ఎంతో మంచి రీతిగా భాగ్యం మేల్కొనే విధంగా అర్థం చేయిస్తున్నారు. మనుషుల భాగ్యాన్ని మేల్కొల్పేందుకు తండ్రి వస్తారు. అందరూ పతితులై దుఃఖితులుగా ఉన్నారు కదా! త్రాహి త్రాహి అని దుఃఖంతో అలమటిస్తూ రక్షించండి రక్షించండి అంటూ వినాశనం అయిపోతారు. అందువలన తండ్రి అంటున్నారు, రక్షించండి రక్షించండి కాపాడండి అనేందుకు ముందే బేహద్దు తండ్రి అయిన నా నుండి వారసత్వం తీసేసుకోండి. ఈ ప్రపంచంలో మీరు చూసేదంతా సమాప్తం అయిపోతుంది. భారతదేశ అవనతి, భారతదేశ ఉన్నతి, ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ భారత్, ఇదే ఆట కదా! ప్రపంచ ఉన్నతి, స్వర్గంలో ఎవరెవరు రాజ్యం చేస్తారో అది కూడా తండ్రి అర్థం చేయిస్తున్నారు. భారతదేశ ఉన్నతి అంటే దేవతల రాజ్యం. భారతదేశ అవనతి అంటే రావణ రాజ్యం. ఇప్పుడు నూతన ప్రపంచం తయారవుతూ ఉంది. నూతన ప్రపంచ వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నారు. ఇది ఎంత సులభం! ఇది మనుషులను దేవతలుగా తయారు చేసే విద్య. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఎవరెవరు ఏ ధర్మంలో ఎప్పుడు వస్తారో తండ్రి తెలుపుతూ ఉన్నారు. ఇతర ధర్మాలన్నీ ద్వాపరం తర్వాతనే వస్తాయి. ఆత్మలు మొదట సుఖము తర్వాత దుఃఖమును అనుభవిస్తారు. ఈ చక్రం అంతటిని బుద్ధిలో నిలువ చేసుకోవాల్సి వస్తుంది. దాని వలననే మీరు చక్రవర్తి, మహారాజా, మహారాణులుగా అవుతారు. కేవలం శివబాబా వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినాశనం తప్పకుండా జరిగే తీరుతుంది. ఎంత హంగామా, గొడవ జరుగుతుంది అంటే విదేశాల నుండి వాపస్ కూడా రాలేరు. అందువలన తండ్రి తెలుపుతూ ఉన్నారు, భారత భూమి అన్నింటికంటే ఉత్తమమైనది. చాలా తీవ్రమైన యుద్ధం మొదలవుతుంది. ఎక్కడి వారు అక్కడే ఉండిపోతారు. 50-60 లక్షలు ఇచ్చినా రావటం కష్టం అవుతుంది. భారత భూమి అన్నింటికంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది. అక్కడ తండ్రి వచ్చి అవతరిస్తారు. శివ జయంతి కూడా ఇక్కడ జరపబడుతుంది. కేవలం కృష్ణుడి పేరు వేసినందున మహిమంతా సమాప్తమైపోయింది. మనుష్య మాతృలందరి ముక్తిదాత ఇక్కడికే వచ్చి అవతారాన్ని తీసుకుంటారు. శివ జయంతిని కూడా ఇక్కడ జరుపుకుంటారు. గాడ్ ఫాదర్ స్వయంగా వచ్చి ముక్తిని ఇస్తారు. అందువలన అటువంటి తండ్రికే నమస్కరించాలి. వారి జయంతినే జరుపుకోవాలి. ఆ తండ్రి భారతదేశంలో వచ్చి అందరినీ పావనంగా తయారు చేస్తారు. అందువలన ఇది అన్నింటికంటే గొప్ప తీర్థస్థానము. అందరినీ దుర్గతి నుండి విడుదల చేసి సద్గతిని ఇస్తారు. ఇది తయారైన డ్రామా. ఇప్పుడు ఆత్మలైన మీకు తెలుసు.
మన బాబా ఈ శరీరం ద్వారా ఈ రహస్యాన్ని తెలుపుతూ ఉన్నారు. ఆత్మలైన మనం ఈ శరీరం ద్వారా వింటున్నాం. ఆత్మ అభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మురికి వదులుతూ ఉంటుంది. మీరు పవిత్రమై తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంత స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతారు. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేస్తే అనేక మంది ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉన్నత పదవి పొందుతారు. అందుకే సెకండ్‌లో జీవన్ముక్తి అని మహిమ చేయబడింది. మంచిది. మధురాతి మధురమైన, అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. శ్రీమతమును అనుసరించి శివబాబా చెప్పేటటువంటి ఈ శ్రీమతం అనుసారంగా పవిత్రంగా అయ్యి ప్రతి అడుగు తండ్రి మతంపై నడిచి విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోవాలి. తండ్రి సమానం దుఃఖహర్త, అందరి దుఃఖాన్ని తీసివేసి సుఖకర్తగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మనుషుల నుండి దేవతలుగా ఈ చదువు సదా చదువుతూ ఉండాలి. అందరినీ మీ సమానంగా తయారు చేయు సేవ చేసి ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవాలి. వరదానము కళ్యాణకారి వృత్తి మరియు శుభ చింతక్ భావము ద్వారా విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా అయ్యే తీవ్ర పురుషార్థి భవ. ఎవరైతే అందరి పట్ల కళ్యాణకారి వృత్తి, అందరికీ మంచి జరగాలి అనే వృత్తి మరియు శుభ చింతక్ భావం ఉంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. అందరూ బాగుండాలి, అందరూ తండ్రి ఆస్తి తీసుకోవాలి, ఇలాంటి భావం ఉంచినటువంటి వారు తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే పదే క్రింద పడవేసేందుకు ప్రయత్నించిన మిమ్మల్ని, మనస్సును విచలితం చేసిన విఘ్న రూపంగా అయినా కూడా మీకు వారి పట్ల సదా స్థిరమైన శుభచింతక్ భావం ఉండాలి. అప్పుడప్పుడు కాదు, స్థిరంగా ఉండిపోయి ఉండాలి. మీ పట్ల చెడు చేసే వారి పట్ల కూడా విషయాల కారణంగా మీ భావము వారి పట్ల మారిపోరాదు. ప్రతి పరిస్థితిలో వృత్తి మరియు భావం యథార్థంగా ఉంటే మీపై వారి ప్రభావం పడదు. అప్పుడు ఏ వ్యర్థ విషయాలు కనిపించను కూడా కనిపించవు. సమయము పొదుపైపోతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి. స్లోగన్ సంతుష్టత, సంతృప్తి జీవితానికి అలంకారం. అందువలన సంతుష్ట మణులుగా అయ్యి సంతుష్టంగా ఉండండి. అందరినీ సంతుష్టపరచండి. అవ్యక్త సూచన ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలత సంపన్నంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏకమతము అనగా ఏకత యొక్క వాతావరణాన్ని తయారు చేసుకునేందుకు ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. భిన్నతను ఇముడ్చుకోండి. ప్రతి ఒక్కరిలోనూ విశేషతలను మాత్రమే చూడండి. లోపాలను ఏమాత్రము చూడకండి. ఎలాగైతే చంద్రుడు లేక సూర్యుడికి గ్రహణం పట్టినప్పుడు దానిని చూడకూడదు, చూస్తే గ్రహచారం చూసిన వారికి కూడా కూర్చుంటుంది అని అంటారు. అలా ఎవరిదైనా మీరు తప్పు, లోపము, చెడు చూసినట్టయితే అది గ్రహణం లాంటిది. మీ పైన ఆ ప్రభావం పడుతుంది. ఆలోచన చేయండి. అప్పుడు ఆనందం ఉండదు, ఇంకా కోపం వస్తుంది, వాళ్ళ పట్ల అసహ్యం కలుగుతుంది. ఇతరులకు అంతా తెలియజేస్తూ ఉంటారు, ఇలాంటి వారు అలాంటి వారు. సమయం వేస్ట్, శక్తి వేస్ట్. మీరు కూడా కొద్దిసేపు ఆ భావనలలో అలాంటి స్థితిలో ఉండిపోయారు కాబట్టి గ్రహణం పట్టింది అంటారు. ఎవరిలో లోపమున్నా దానిని చూడకండి. ఓం శాంతి.